మొదట అలాగే అంటారు, ఏం బెంగెట్టుకోకు, నువ్వు చెప్పింది నిజం. కానీ ఇంకొంచెం పైకి ఎక్కువ. కోటేశ్వరరావు కోటేశ్వరరావు అని పేరు పెట్టారని చెప్తున్నావే, ఆ పేరు ఎవరు పెట్టారు? మా నాన్నగారు పెట్టారు. ఎప్పుడు పెట్టారు? ఏదో నాకు 21వ రోజున పెట్టారు పేరు. 21 రోజులకు ముందు ఉందా లేదా శరీరం? ఉంది. అంతకుముందు ఎక్కడుంది? మా అమ్మగారి కడుపులో ఉంది. మీ అమ్మగారి కడుపులో అంతకు ముందుందా? 9 నెలలు రావడానికి ముందుందా శరీరం? లేదు. మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎలా వెళ్ళావు అందులోకి? వచ్చి ఇప్పుడు నేను అంటున్నావే, ఇది పడిపోయాక ఎక్కడికి వెడతావు? మరి దానికి ప్రయాణం ఉందిగా. ఎన్నో ఆలోచిస్తావుగా, అక్కడికి వెళ్ళా, ఇక్కడికి వచ్చా, ఇక్కడ ఇది సంపాదించా, అది సంపాదించా అంటున్నావుగా. ఈ ప్రయాణం ఏమైనా ఆలోచించావా? ఇక్కడి నుంచి ఎక్కడికి వెడతావో, ఎక్కడి నుంచి వచ్చావో, ఇలా ఎన్నేళ్ళని ఎప్పటి నుంచి తిరుగుతున్నావో, ఎన్ని శరీరాలు పుచ్చుకున్నావో, ఎన్ని శరీరాలు వదిలిపెట్టావో, ఎన్ని సంసారాలు చేసావో, ఏమైనా ఆలోచించావా అని మొదలుపెట్టి మెల్లగా తిప్పి ఆఖరికి ఏం చేశారంటే, నేను ఏదై ఉన్నాను దగ్గరికి తీసుకెళ్ళారు. మొట్టమొదటి అజ్ఞానం ఎక్కడంటే, ఇది నేను దగ్గర మొదలు పెట్టించి దాని దగ్గర నుంచే ప్రశ్న వేయిస్తూ వెనక్కి తీసుకెళ్ళి నేను అసలు ఏదై ఉన్నాను దగ్గర పూర్తి చేసేశారు. నేను ఏదై ఉన్నాను అనుభవంలోకి వచ్చేస్తే ఇంక అసలు ఏ బెంగా లేదు, అదొక్కడి తప్ప ఇంకోటి లేదు. కాబట్టి అక్కడికి తీసుకెళ్ళి ఇంకా నువ్వు నేర్చుకోవలసింది ఏమీ లేదు, నీకు తెలిసిపోయిందని నిలబెట్టారు. అది ఎవరినైనా ఒక్కళ్ళకి నేర్పింది. ఆయన జ్ఞాని అంటే ఆయన కూడా కాళ్ళ మీద పడి నమస్కారం చేశారు. నువ్వు జ్ఞాని అయ్యే వరకు నువ్వు చేయవలసిన ఆచారం, నీ ధర్మం, నీ కర్తవ్యం, నువ్వు పాటించవలసినవి నువ్వు పాటించాలి. అది పాటించకుండా ఏదో నోటితో అన్నానని జ్ఞానం ఎలా అవుతుంది? నువ్వు ఎవరై ఉన్నప్పటికీ, ఏ వృత్తిలో ఉన్నప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ ఆ స్థాయికి పొందినవాడవైతే నా నమస్కారం నీకు, నువ్వు గురువువి, నీ మీద కాళ్ళ మీద పడిపోయారు కాశీలో. అది శంకరాచార్యుల వారి గొప్పతనం. అందరిలో ఉన్నది ఆత్మయే. అప్పుడు ఆయన చూసింది ఆత్మని. అంతకన్నా సమానత్వం ఎక్కడుంది? ఇంకా అంత గొప్పగా సమానత్వాన్ని చూశారు, అంత గొప్ప ఉపదేశం చేశారు. శంకరాచార్యుల వారి గొప్పతనం మీరు ఇంకొక కోణంలో పరిశీలిస్తే, ఆయన అసలు ఏ న్యాయం పాటించారు అంటే అర్థం కాదు మనకి. ఎందుకనంటే గురు శిష్యుల మధ్య 2 రకాలైనటువంటి న్యాయం చెప్తారు. ఒకటి మర్కట కిషోర న్యాయం, మార్జాల కిషోర న్యాయం అని 2 న్యాయాలు ఉంటాయి. మర్కట కిషోర న్యాయం అంటే ఏంటంటే, కోతి పిల్ల. కోతి పిల్లని పట్టించుకోదు, అదేదో కొమ్మ మీదకి వచ్చి కూర్చుంటుంది. ఆ కడుపుని పట్టుకుని ఉంటుంది కోతి పిల్ల. అది ఏం చేస్తుందంటే, కోతిని వదిలేసి తల్లి కోతిని, అది కూడా కొమ్మ మీద కూర్చుంటుంది. కానీ అది అసలు తల్లి కోతి అది ఉంటుందా? ఏ క్షణంలో లేచిపోతుందో తెలియదు. ఆ తల్లి కోతి లేచిపోతుందన్న అనుమానం రాగానే ఎగిరెళ్ళి కడుపును పట్టుకుంటుంది. అది అలా కొమ్మలు ఎగిరి వెళ్ళిపోతుంది. పట్టుకోవలసింది ఎవరు? పిల్ల. తల్లి కడుపు గట్టిగా పట్టుకోలేదనుకోండి, పడిపోతే తల్లికి ఏం సంబంధం లేదు, అది కొమ్మల మించి పోతూ ఉంటుంది. అక్కడ పిల్లది ప్రధానం, పిల్ల పట్టుకోవాలి గట్టిగా. మార్జాల కిషోర న్యాయంలో పిల్ల పట్టుకోదు, తల్లి పట్టుకుంటుంది. పిల్లల్ని ఎక్కడో పెడుతుంది పిల్లి. ఏదో వచ్చి చంపేస్తుందేమోనని అంత పదునైన పళ్ళు ఉన్నటువంటి పిల్లి పిల్లని మెడ దగ్గర పట్టుకుని గోడలెక్కినా గొందెలెక్కినా నొక్కకుండా, దానికి ఏ ఆపద రాకుండా అన్ని పిల్లల్ని క్షేమమైన చోట్లకు పట్టుకెళ్ళి పెడుతూ ఉంటుంది.